ఫ్రెండ్స్, హీరోయిన్ శ్రీలీల సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అంటూ చాలా మంది సినిమా తారలు చెబుతూ ఉంటారు. అయితే యాక్టర్ అయ్యాక డాక్టర్ అయిన వారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. ఇక ఈ కోవలోనే నటి శ్రీలీల ఒకవైపు బిజీయెస్ట్ హీరోయిన్ గా ఉంటూనే మరోవైపు తన చదువుల్ని మాత్రం విడిచిపెట్టలేదు. అలా అని మొక్కుబడిగా ఏదో ఒక డిగ్రీ కోసం ట్రై చేయకుండా అత్యంత కష్టమైన ఎంబీబీఎస్లో చేరింది. అలా 6 ఏళ్లుగా సినిమాల్లో మరోవైపు చదువుని కంటిన్యూ చేస్తూ ఫిబ్రవరి 10న ముంబైలోని డివైస్ పటేల్ యూనివర్సిటీలో జరిగిన కాన్వోకేషనల్ సెరమనీలో శ్రీలీల అధికారికంగా ఎంబీబీఎస్ డిగ్రీని అందుకుంది. ఇక దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వగా అందుకు క్లాస్ ఆఫ్ 2020 బ్యాచ్తో శ్రీలీల కలిసి హిపోక్రటిక్ ఓత్ని చేయగా ఈమె కుటుంబ సభ్యులు తనని గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అవ్వడం, ఇది చూసి శ్రీలీల ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మామూలుగా ఎంబీబీఎస్లో పాస్ మార్కులు తెచ్చుకోవడమే కష్టం, అలాంటిది ఇన్ని సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఉంటూ ఎంబీబీఎస్ ని ఎలా పూర్తి చేసింది అంటూ శ్రీలీల డిసిప్లిన్, డెడికేషన్ ని చూసి అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీలీల తన తల్లి అన్నలాగే డాక్టర్ అవ్వాలనుకోగా తన ఆశ ప్రకారం హీరోయిన్ గా చేస్తూ ఇప్పుడు డాక్టర్ చదువుల్ని కూడా పూర్తి చేసిన సందర్భంగా శ్రీలీల ఈ సంవత్సరంలో యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి యుఎస్ఏకి వెళ్లి తన డాక్టర్ వృత్తిని కంటిన్యూ చేస్తుందనే వార్తలు హల్చల్ అవుతున్నాయి. నిజంగానే శ్రీలీల తన సినీ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతుందా? అసలు శ్రీలీల గ్రాఫ్ అమాంతంగా పడిపోవడానికి గల కారణాలేంటి? ఇంత చిన్న వయసుకే 3 పిల్లలకి తల్లిగా ఎలా మారింది? తన తల్లి వల్లే శ్రీలీల కెరియర్ రిస్క్ లో పడిందా? రవితేజకి శ్రీలీలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. వివరాల్లోకి వెళితే శ్రీలీల అంటే వెండి తెరపై ఎనర్జీతో నిండిన డాన్స్ గ్లామర్ అనే చెప్పొచ్చు. అయితే ఆమె గ్లామర్ కి మాత్రమే పరిమితం కాదని, తన మనసు ఎంతో విశాలమని మరోసారి నిరూపించుకుంది. హీరోయిన్ గా కెరియర్ లో వేగంగా ముందుకెళ్తున్న శ్రీలీల కేవలం 24 ఏళ్లకే 3 పిల్లలకి తల్లవడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇటీవల పరాశక్తి మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల 3 పిల్లల్ని దత్తత తీసుకున్నానని చెబుతూ ఆ పిల్లల గురించి మాట్లాడాలంటే తనకి మాటలు రావట్లేదని, కాస్త ఎమోషనల్ అవుతున్నానని, ఆ 3 పిల్లల బాధ్యతల్ని తనే పూర్తిగా తీసుకొని చూసుకుంటున్నానని, అయితే వారికి తను అందరి పిల్లలకి తల్లిలా ఉండడం కావట్లేదని, దాని వెనక ఒక ప్రత్యేకమైన కథ కూడా ఉంది అంటూ తన ప్రయాణాన్ని వివరించింది. ఈ కాల తన కెరియర్ ప్రారంభ దశలో కిస్ అనే కన్నడ సినిమా చేసేటప్పుడు ఆ షూటింగ్ లో భాగంగా ఒక ఆశ్రమానికి సందర్శించిందని, అక్కడ 2 దివ్యాంగ పిల్లల్ని చూసి తన మనసు చెలించిపోయిందని, వారిని ఎవరు దత్తత తీసుకోకపోవడంతో 2022లో తానే 2 పిల్లల్ని దత్తత తీసుకొని ఆశ్రమంలోనే ఉంచి వారికి కావాల్సిన చదువు, జీవనోపాధి విషయాల పూర్తి బాధ్యతల్ని తానే తీసుకొని వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నానని, ఇకాల తాజాగా మరో దివ్యాంగ పిల్లవాడిని దత్తత తీసుకొని 24 ఏళ్లకే 3 పిల్లలకి తల్లయ్యానని చెప్పుకొచ్చింది. అయితే మొదట ఈ విషయాన్ని పూర్తిగా వ్యక్తిగతంగా ఉంచాలనుకున్నప్పటికీ సమాజంలో మరికొంతమందిలో సేవాభావం పెరగాలనే ఉద్దేశంతో తను ఇప్పుడు ఈ విషయం బయటికి చెప్తున్నట్లు శ్రీలీల వెల్లడించడంతో అందరూ ఈమె సేవా గుణాన్ని మెచ్చుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే శ్రీలీల సోషల్ సర్వీస్ లో మంచి మార్క్సే కొట్టేసినప్పటికీ ప్రొఫెషనల్ గా మాత్రం విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు 6 కారణాలున్నాయనే చెప్పొచ్చు. అందులో మొదటిగా వయసుతో తేడా లేకుండా అందరి హీరోలతో నటించడం. శ్రీలీల తెలుగులో పెళ్లి సందడి సినిమాతో శ్రీకాంత్ కొడుకుతో హీరోయిన్ గా లాంచ్ అవ్వగా ఆ మూవీ అంతలా ఆడకపోయినా ఆమె లుక్స్ కి మంచి గుర్తింపు రావడంతో వెంటనే రవితేజతో ధమాకా అనే మూవీలో ఆఫర్ వచ్చింది. ఇక అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇమీడియట్ గా ఒప్పుకోగా ఆ మూవీలో శ్రీలీల ఎనర్జీకి రవితేజ ఎనర్జీకి మ్యాచ్ అవ్వడంతో ఆ మూవీ హిట్ అయింది. దీంతో శ్రీలీలకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో స్కంద అనే మూవీ చేయగా ఆ సమయంలో శ్రీలీలకి సినిమా అవకాశాలు క్యూ కట్టడంతో స్కంద మూవీ కోసం డేట్స్ ని మేనేజ్ చేయలేకపోయింది. ఇక ఈ కోపంతోనే డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన బిహేవియర్ తో విసుగు చెంది శ్రీలీలతో మాట్లాడుతూ అవకాశాలు రావడం మంచిదే గాని ఆలోచించి మూవీస్ చేస్తే ఇండస్ట్రీలో కొన్నాళ్ళు ఉంటావు, లేదంటే ఎంత స్పీడ్ గా వచ్చావో అంతే స్పీడ్ గా అడ్రస్ లేకుండా పోతావు అని చెప్పిన శ్రీలీల అతని మాటల్ని పట్టించుకోకుండా బాలకృష్ణ, నితిన్, మహేష్ బాబు అని వరుసగా
తాజాగా సీనియర్ హీరోస్ తో మూవీస్ చేస్తూనే కొత్త హీరోలైన కిరీటి, వైష్ణవ్ తేజ్లతో కూడా చేయడంతో ఈమె తన స్టాండర్డ్స్ ని పెంచుకోకుండా ఒకవైపు ఏజ్డ్ హీరోలతో మరోవైపు యంగ్ హీరోలతో చేయడంతో శ్రీలీల కెరియర్ కి మైనస్ అయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రెండో విషయం డబ్బింగ్. శ్రీలీల తల్లిదండ్రులు ఆంధ్రాకి చెందిన వారైన కాలక్రమేణా బెంగళూరుకి వెళ్లి స్థిరపడ్డారు. దీంతో ఈమె అటు కన్నడ ఇటు తెలుగు భాషల్లో నోరు తెరిచి డైలాగ్స్ చెప్పకపోగా ముక్కుతోనే డైలాగ్స్ చెప్పినట్లు అనిపించడంతో అన్ని ఎమోషన్స్ లోనూ ఒకే విధంగా డైలాగ్ డెలివరీ ఉండగా జనాలకి ఆమె యాక్టింగ్ ఇరిటేటింగ్ గా అనిపించి తన నటనకి ఎవరు కనెక్ట్ కాలేకపోతున్నారు. అలా స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం ఇలా అన్ని మూవీస్ లోనూ శ్రీలీలని ఓన్ గా డబ్బింగ్ చెప్పగా ఆ డైలాగ్స్ లో కొన్ని అర్థం కాకపోవడం కూడా మైనస్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై ఫ్యూచర్ లో చేసే మూవీస్ లోనైనా డైరెక్టర్ శ్రీలీలకి డబ్బింగ్ ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పిస్తే శ్రీలీల కెరియర్ కొన్నాళ్ళు ముందుకు సాగే అవకాశం ఉందనే చెప్పొచ్చు. ఇక మూడో విషయం ఒకే స్టైల్ ఆఫ్ యాక్టింగ్. సామాన్యంగా ఇప్పుడున్న కాంపిటీషన్ లో అమ్మాయిలకి హీరోయిన్ గా ఛాన్స్ దొరకడం చాలా కష్టం. ఒకవేళ క్లిక్ అయితే మాత్రం నిత్యా మీనన్లా ఒక్కో మూవీలో ఒక్కో రకమైన పాత్రల్ని చేస్తూ జనాల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోవచ్చు. అయితే శ్రీలీల పెళ్లి సందడి నుండి ఒకే రకమైన క్యారెక్టర్స్ ని చేస్తూ అదే వెస్టర్న్ డ్రెస్, అదే ఎనర్జీ డాన్స్ అని చేస్తుందే తప్ప ఇప్పటి వరకు తను చేసిన ధమాకా, స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర అని అన్ని మూవీస్ లోనూ ఒకే స్టైల్, ఒకే హెయిర్ స్టైల్, ఒకే రకమైన యాక్టింగ్ ని చూసి జనాలు ఈమె మూవీస్ ని అవాయిడ్ చేయడంతో ఇప్పుడు తన మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయని చెప్పొచ్చు. నాలుగవ విషయం ఐటమ్ సాంగ్స్. హీరోయిన్ అంటే జనాల దృష్టిలో ఒక రేంజ్ ఉంటుంది. కానీ శ్రీలీల, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటి మూవీస్ లో స్టార్ హీరోలతో యాక్ట్ చేశాక ఆ క్రేజ్ ని ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్ మూవీస్ లో ప్లాన్ చేసేది పోయి పుష్ప 2లో ఐటమ్ డాన్సర్ గా చేయడంతో అప్పటి వరకు ఈమెపై ఉన్న ఇమేజ్ మొత్తం ఆ మూవీతో డౌన్ అయిపోయింది. ఇక అలా వెంటనే జూనియర్ మూవీలో కూడా మరో ఐటమ్ సాంగ్ ని చేయగా తనని జనాలు హీరోయిన్ కి తక్కువ, ఐటమ్ డాన్సర్ కి ఎక్కువగా చూడడంతో శ్రీలీల ఇప్పుడు హీరోయిన్ గా చేసిన మూవీస్ అన్ని చూసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఐదవ విషయం ఫ్లాప్ ల ఖాతా. ఒక మూవీ చేయాలంటే 24 క్రాఫ్ట్స్ చేరి పని చేస్తేనే ఒక మూవీ రెడీ అవుతుంది. ఇక అలా మన సౌత్ మూవీస్ లో ఒక మూవీ ఫ్లాప్ అయితే దాన్ని పూర్తి బాధ్యతల్ని హీరోయిన్ పైనే తోసేస్తారు. అలాగే శ్రీలీల చేసిన పెళ్లి సందడి, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్, మాస్ జాతర అని అన్ని మూవీస్ లోనూ స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, విఎఫ్ఎక్స్ లో మైనస్లున్న ఆ మూవీస్ లో 20 నిమిషాలుండే హీరోయిన్ పైనే తోసేసి ఆమెకి ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేశారు. ఇక ఈ కోవలోనే అక్కినేని అఖిల్ యాక్ట్ చేస్తున్న లెనిన్ మూవీలో ముందుగా శ్రీలీలని హీరోయిన్ గా ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఆ పోస్టర్ లో ఈమె లుక్ కి చాలా విమర్శలు ఎదురవ్వడం మరియు ఇప్పటికే అటు ఇటుగా ఉన్న అఖిల్ కెరియర్ ఒకవేళ శ్రీలీలతో చేస్తే తన మీదున్న నెగిటివిటీతో ఆ మూవీ కూడా పోతుందని భయపడిన నాగార్జున శ్రీలీలని ఆ మూవీ నుండి తీసేసి భాగ్యశ్రీని ఫిక్స్ చేసి ఆ మూవీని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ఎప్పుడైతే శ్రీలీలని ఆ మూవీ నుండి తీసేశారో ఈమెకి తెలుగులో పూర్తిగా ఛాన్సులు తగ్గాయి. దీంతో తమిళ్లో ట్రై చేయగా పరాశక్తి అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇక అలా శివకార్తికేయన్ మంచి సక్సెస్ లో ఉండగా డైరెక్టర్ సుధా కొంగర ప్రసాద్ కూడా ప్రతి మూవీని హిట్ కొట్టడంతో ఈ మూవీతో తనకి ఎలాగైనా బ్రేక్ దొరుకుతుందని శ్రీలీల అనుకునింది. కానీ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమాలో శ్రీలీల లుక్స్, డబ్బింగ్, డ్రెస్సింగ్ స్టైల్ సెట్ అవ్వకపోవడంతో తనే 50% మైనస్ అయిందని మళ్ళీ ఈ మూవీని శ్రీలీల ఖాతాలోనే వేసేస్తున్నారు. ఆరో విషయం మనీ మైండెడ్. శ్రీలీల మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎప్పుడైతే పెళ్లి సందడి మూవీ చేసిందో అప్పటి నుండి ఆమె తల్లి పూర్తిగా తన కెరియర్ కి సంబంధించిన విషయాలని చూసుకుంటూ అటు హీరోయిన్ గా ఇటు ఐటమ్ డాన్సర్ గా డబ్బు కోసం దొరికిన మూవీస్ లో చేపించడంతో శ్రీలీల సినీగ్రాఫ్ ఎంత త్వరగా పెరిగిందో అంతే త్వరగా కిందికి పడుతూ వచ్చింది. అయితే తాజాగా శ్రీలీల ధనుష్ తో కలిసి సెకండ్ హీరోయిన్ గా ఒక మూవీ చేస్తుండగా మరోవైపు హిందీలో ఆషికి 3తో కార్తిక్ ఆర్యన్ తో కలిసి నటిస్తూ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో సెకండ్ హీరోయిన్ గా చేయడంతో ఈ ఇయర్ లో మూవీస్ అన్ని కంప్లీట్ చేసి 2027 నుండి డాక్టర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేస్తూ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. శ్రీలీల నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.